హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2025కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, విద్యుత్ కనెక్షన్లలో భాగంగా డొమెస్టిక్ కనెక్షన్స్, గృహ కనెక్షన్లు అత్యధికంగా శాతపరంగా ఏ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి అనే అంశాన్ని నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ కనెక్షన్స్, వ్యవసాయ కనెక్షన్లు శాతపరంగా అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి అనే అంశాన్ని నేర్చుకుందాము. ఈ జిల్లాలు అనేది వరుస క్రమంలో అమర్చండి అని అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్ గా మన తెలంగాణలో మొత్తం విద్యుత్ కనెక్షన్ల శాతం వచ్చేసి 15.3% ఉన్నాయి. మొత్తం విద్యుత్ కనెక్షన్లో వ్యవసాయ కనెక్షన్లు ఎంత ఉన్నాయండి? 15.3%, 15.3% ఉన్నాయి. ఇందులో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు గల జిల్లా ఏదంటే, అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. 32.1% తో, ఎంత? 32.1% తో నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. ఎంత? 32.1%. ఆ తర్వాత మనకి జనగామ జిల్లాలో అత్యధికంగా 30.6% తో విద్యుత్ కనెక్షన్ల పరంగా రెండవ స్థానంలో ఉంది జనగామ జిల్లా. ఆ తర్వాత మూడవ స్థానంలో మెదక్ జిల్లాలో 30.4% విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత నాలుగవ స్థానంలో మనకి సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి 29.6%. ఎంత? 29.6%. ఓవరాల్ గా పరిశీలించినట్లయితే మొత్తం విద్యుత్ కనెక్షన్లు 15.3% ఉన్నాయి. అందులో అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. నాగర్ కర్నూలు తర్వాత రెండో స్థానంలో జనగామలో ఉన్నాయి. ఆ తర్వాత మెదక్లో ఉన్నాయి. ఆ తర్వాత మనకి సిద్దిపేటలో ఉన్నాయి. ఆ తర్వాత మనకి అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉన్నాయి 28.8%. ఈ టాప్ 5 జిల్లాలు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు శాతపరంగా ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి? నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి 32.1%. ఎంత? 32.1%. థ్యాంక్ యూ.